వెల్కమ్ టు నాలెడ్జ్ హబ్స్ ఛానల్. ఇంటర్పోల్ గురించిన సమాచారం. ఇంటర్పోల్ అనగా ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్నే ఇంటర్పోల్ అంటారు. ఇందులో 187 దేశాలకు సభ్యత్వం ఉంది. అన్ని దేశాల క్రిమినల్ ఏజెన్సీల మధ్య సమాచార మార్పిడికి ఇది సహకరిస్తుంది. అలాగే ఒక దేశంలోని నేరగాళ్లను మరో దేశానికి అప్పగిస్తుంది. దేశాలు, ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు నిందితులు లేదా వ్యక్తుల కోసం ఇంటర్పోల్ 7 రకాల నోటీసులు ఉంటాయి. అవి రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో, బ్లాక్, ఆరెంజ్, పర్పుల్ ఇంటర్పోల్లు. వాటిలో మొదటిది రెడ్ కార్నర్ ఇంటర్పోల్. ఇది మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల కోసం దీన్ని జారీ చేస్తారు. నిందితుడు ఏ దేశంలో ఉన్నా ఆచూకీని గుర్తించి అరెస్టు చేసే సంకేతంగా వాడతారు. 2. యెల్లో నోటీస్ ఇంటర్పోల్. ఇది తప్పిపోయిన వ్యక్తులను, మైనర్లను, మతిస్థిమితం లేనివారిని గుర్తించడం కోసం సంకేతంగా వాడతారు. 3. బ్లూ నోటీస్ ఇంటర్పోల్. ఇది నేరస్థుడిని గుర్తించి, ఆ సమాచారాన్ని సంబంధిత దేశానికి ఇవ్వడం కోసం సంకేతంగా వాడతారు. 4. బ్లాక్ నోటీస్ ఇంటర్పోల్. ఇది ఇతర దేశాల్లో గుర్తు తెలియని మృతదేహాల సమాచారం కోరుతూ సంకేతంగా వాడతారు. 5. గ్రీన్ నోటీస్ ఇంటర్పోల్. ఇది వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న, ప్రజా భద్రతకు ముప్పు తెస్తోన్న వారి గురించి హెచ్చరించడానికి సంకేతంగా వాడతారు. 6. ఆరెంజ్ నోటీస్ ఇంటర్పోల్. ఇది ప్రాణ నష్టం లేదా ఆస్తి ప్రమాదం, భారీ ముప్పు రాబోతోందని హెచ్చరించడానికి సంకేతంగా వాడతారు. 7. పర్పుల్ నోటీస్ ఇంటర్పోల్. ఇది క్రిమినల్స్ ఉపయోగించిన వస్తువులు, పరికరాలు, వారు ఆశ్రయం పొందిన స్థలాల సమాచారాన్ని అందించడానికి ఉపయోగిస్తారు. Please like, share, subscribe Knowledge Hub channel.